హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరి సరికొత్త టాపిక్ గురించి తెలుసుకుందాం. బ్యాంక్ జాబ్స్ లక్ష్యంగా పెట్టుకున్న నిరుద్యోగులకు శుభవార్త. గ్రామీణ బ్యాంకుల్లో 10,000కి పైగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఐబీపీఎస్ ప్రకటన విడుదల చేస్తుంది. దీనిలో భాగంగానే ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇతర బ్యాంక్ పరీక్షలతో పోలిస్తే తక్కువ స్థాయిలో ప్రశ్నలు ఉండే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పరీక్షను ప్రణాళికతో చదివితే విజయం సాధించవచ్చు. దీని గురించి పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే, ఇప్పటి వరకు ఐబీపీఎస్కి ఖాళీల వివరాలను బ్యాంకు తెలిసిన ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 6,000 ఆఫీస్ అసిస్టెంట్లు, 4,000కి పైగా ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 పోస్టుల భర్తీ అవనున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్లో 343 ఆఫీస్ అసిస్టెంట్లు, 82 ఆఫీసర్ స్కేల్ 1 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 407 ఆఫీసర్ అసిస్టెంట్లు, 89 స్కేల్ 1 ఆఫీసర్ ఖాళీలు భర్తీ అవనున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఖాళీల వివరాలు ఇంకా తెలియజేయలేదు. వీటిని నియామకాలు జరిగే సమయానికి తెలియజేసే అవకాశం ఉంది. ఇతర బ్యాంకుల్లో ఖాళీల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నియామకం జరిగే సమయానికి వీటి సంఖ్య పెరగవచ్చు. చివరి సంవత్సరం సెమిస్టర్ వారికి అవకాశం ఉందా లేదా? దరఖాస్తు చేసుకోవడానికి కనీస విద్యార్హత గ్రాడ్యుయేషన్ పూర్తయి ఉండాలి. అయితే దరఖాస్తు చివరి తేదీ అయిన 28 జూన్ 2021లోగా గ్రాడ్యుయేషన్ పూర్తయి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కోవిడ్ వల్ల విధించిన లాక్డౌన్ కారణంగా డిగ్రీ చివరి సంవత్సరం సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు ఆ సమయంలో డిగ్రీ పరీక్షలు పూర్తయి ఫలితాలు తెలియడం కష్టం కాబట్టి వారికి ఈ నోటిఫికేషన్తో అవకాశం లేనట్టే. అయితే గత సంవత్సరం ఇలాంటి పరిస్థితుల కారణంగానే ఐబీపీఎస్ నవంబర్లో దీనికి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సంవత్సరం కూడా అనుబంధ నోటిఫికేషన్ వెలువడితే చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మార్పులు లేని పరీక్ష విధానం. ఎంపిక విధానం, పరీక్ష విధానం గత సంవత్సరం మాదిరిగానే ఉంది. ఎలాంటి మార్పులు దీంట్లో చోటు చేసుకోలేదు. ఇకపోతే ఎంపిక విధానం. ఆఫీస్ అసిస్టెంట్లు స్కేల్ 1 ఆఫీసర్ ఎంపిక విధానంలో 2 అంచెల రాత పరీక్ష విధానం ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్స్. ప్రిలిమినరీ అర్హత పరీక్ష. దీనిలో ఉత్తీర్ణ అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష ఉంటుంది. దానిలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఆఫీస్ అసిస్టెంట్ల ఎంపిక ఉంటుంది. అయితే స్కేల్ 1 ఆఫీసుల భర్తీకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఒకే రాత పరీక్ష అంటే సింగిల్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూల ద్వారా తుది ఎంపిక ఉంటుంది. పరీక్ష విధానం విభాగాల వారీగా అన్నమాట. ఆఫీస్ అసిస్టెంట్ ఆఫీసర్ స్కేల్ 1 ప్రిలిమినరీ సంబంధించి రీజనింగ్ విభాగం నుంచి 40 ప్రశ్నలు వస్తాయి, 40 మార్కులు. న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ విభాగం నుంచి 40 ప్రశ్నలు వస్తాయి, 40 మార్కులు. మొత్తం 80 ప్రశ్నలు, 80 మార్కులు. కాల వ్యవధి 45 నిమిషములు. అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్కి సంబంధించి విభాగాల వారీగా రీజనింగ్ విభాగం నుంచి 40 ప్రశ్నలు వస్తాయి, 50 మార్కులు. న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుండి 40 ప్రశ్నలు వస్తాయి, 50 మార్కులు. జనరల్ అవేర్నెస్ విభాగం నుంచి 40 ప్రశ్నలు వస్తాయి, 40 మార్కులు. ఇంగ్లీష్, హిందీ విభాగం నుంచి 40 ప్రశ్నలు వస్తాయి, 40 మార్కులు. కంప్యూటర్ నాలెడ్జ్ విభాగం నుంచి 40 ప్రశ్నలు వస్తాయి, 20 మార్కులు. అదేవిధంగా మొత్తం కలుపుకుంటే కనుక 200 ప్రశ్నలు గాను 200 మార్కులు, 2 గంటల సమయం ఉంటుందన్నమాట. పరీక్షా విధానం. ఆఫీస్ అసిస్టెంట్ స్కేల్ 1 ఆఫీసర్లకు పరీక్ష విధానం ఒకే విధంగా ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్లు స్కేల్ 1 ఆఫీసర్ల ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఒకే విధంగా ఉంటాయి. ఆఫీస్ అసిస్టెంట్ పరీక్షల్లో న్యూమరికల్ ఎబిలిటీ సెక్షన్ ఉండగా స్కేల్ 1 ఆఫీసర్ పరీక్షలలో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఇది మినహా ప్రశ్నల సంఖ్య, విభాగాలు, మార్కులు, సమయంతో ఒకే విధంగా ఉంటుంది. ప్రశ్నల స్థాయిలో తేడా మినహా న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మధ్య పెద్దగా తేడా ఉండదు. ఎక్కువ స్థాయిలో ఉండే స్కేల్ 1 ఆఫీసర్ల పరీక్షకు ప్రిపేర్ అయితే కొద్దిగా తక్కువ స్థాయిలో ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ పరీక్షకు సిద్ధమైనట్లే. అదేవిధంగా తొలిసారి పరీక్ష రాసే వరకు సమయం సరిపోతుందా అనేది డౌట్ ఉంటుంది. దాని క్లారిటీకి ఇద్దాం. ఇప్పుడు ఇతర బ్యాంక్ పరీక్షలతో పోలిస్తే ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, పీఓ క్లర్క్ ప్రిలిమినరీ పరీక్షలలో తక్కువ సబ్జెక్టులు ఉన్నాయి. ఆప్టిట్యూడ్, రీజనింగ్లో మాత్రమే ఉన్నాయి. అవి కూడా మిగిలిన పరీక్షల కంటే తక్కువ స్థాయిలో ఉంటాయి.
ఐబీపీఎస్ ఆర్ఆర్బీ స్కేల్ 1 ఆఫీసర్స్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఆగస్టు మొదటి వారంలో, క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష 3వ వారంలో ఉంటాయి. ఆఫీస్ పరీక్ష నాటికి 50 రోజుల సమయం ఉంటుంది. ఈ సమయం మొదటిసారి పరీక్ష రాసేవారికి సరిపోతుంది. ఆప్టిట్యూడ్, రీజనింగ్ విభాగాలలోని అన్ని టాపిక్స్ 20 నుండి 25 రోజులలో పూర్తి చేసుకోవచ్చు. మిగిలిన సమయం అంతా ప్రాక్టీస్కు సరిపోతుంది. కాబట్టి మొదటిసారి పరీక్ష రాసే అభ్యర్థులకు కూడా ఈ పరీక్షలో విజయం సాధించడానికి సరిపోయే సమయం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం విభాగాల గురించి తెలుసుకుందాం. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ టాపిక్స్లో పెద్ద తేడా ఏమి ఉండదు, కానీ ప్రశ్నల స్థాయిలో భేదం ఉంటుంది. సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేట్ వాల్యూస్ నుంచి 10 నుంచి 12 ప్రశ్నలు ఆఫీస్ అసిస్టెంట్ పేపర్లో, దాదాపు 5 ప్రశ్నలు స్కేల్ 1 ఆఫీస్ పరీక్షలో ఉంటాయి. నెంబర్ సిరీస్లో 5, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో 5, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 5 నుంచి 10 మార్కులు, అర్థమెటిక్ ప్రశ్నలు 5 నుంచి 10 రెండింటిలోనూ ఉంటాయి. ఇకపోతే రీజనింగ్. ఈ విభాగంలో ఎక్కువ ప్రశ్నలు సిట్టింగ్ అరేంజ్మెంట్స్, పజిల్స్ నుంచి ఉంటాయి. దాదాపు 15 నుంచి 20 ప్రశ్నలు ఈ రెండింటి నుంచే ఉంటాయి. ఇన్ఈక్వాలిటీస్ నుంచి 4 నుంచి 5 ప్రశ్నలు, కోడింగ్ డీకోడ్ నుంచి 3 నుంచి 5 ప్రశ్నలు, ఆల్ఫాబెటికల్ సీక్వెన్స్ నుండి 3 నుంచి 5 ప్రశ్నలు, సిలాజిజం నుంచి 3 నుంచి 5 ప్రశ్నలు, బ్లడ్ రిలేషన్స్ నుంచి 3 నుంచి 4 ప్రశ్నలు, డైరెక్షన్ 2 నుంచి 3 ప్రశ్నలు, ఇతర ప్రశ్నలు ఉంటాయి. సో మెయిన్స్లో వీటితో పాటుగా లాజికల్ రీజనింగ్ నుంచి స్టేట్మెంట్ అనుబంధ ప్రశ్నలు, ఇన్పుట్ అవుట్పుట్, కాజ్ ఎఫెక్ట్ మొదలైనవి ఉంటాయి. ఇకపోతే ఇంగ్లీష్. మెయిన్స్లో మాత్రము ఉండే ఈ విభాగంలో గ్రామర్ ఆధార ప్రశ్నలు, వొకాబులరీ, రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి ప్రశ్నలు వస్తాయి. రీడింగ్ కాంప్రహెన్షన్ నుండి 7 నుంచి 10 ప్రశ్నలు, వొకాబులరీ నుంచి 3 నుంచి 5 ప్రశ్నలతో పాటు గ్రామర్ ఆధారంగా ఉండే జంబుల్ సెంటెన్సెస్, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, క్లాస్ టెస్ట్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, సెంటెన్స్ కరెక్షన్స్ మొదలైన మోడల్ ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్, ఎకానమీ, ఫైనాన్స్ రంగాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్షకు 5 నుంచి 6 నెలల ముందు వరకు ఉన్న వాటి నుంచి సాధారణంగా ప్రశ్నలు ఉంటాయి. వీటితో పాటుగా జాతీయ, అంతర్జాతీయ తాజా పరిణామాలు, కేంద్ర ప్రభుత్వ స్కీములు, జాతీయ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు, పుస్తకాలు, రచయితలు, ప్రదేశాలు, వ్యక్తులు, బ్యాంకులు ట్యాగ్లైన్స్లు చూసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్. మెయిన్స్లో ఉండే ఈ భాగంలో 40 ప్రశ్నలు, 20 మార్కులు ఉంటాయి. కంప్యూటర్స్ ఎవల్యూషన్స్, బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, వైరస్లు, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, డిజిటల్ మార్కెటింగ్, కంప్యూటర్ రంగం తాజా పరిణామాలు, ఫ్లోచార్ట్లపై ప్రశ్నలు ఉంటాయి. ఎగ్జామినేషన్ ఏ భాషలో రాయాలనే దాని గురించి మనం తెలుసుకుందాం. బ్యాంక్ పరీక్షలన్నీ ఇంగ్లీషు, హిందీ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. అయితే గ్రామీణ బ్యాంకుల నియామకాలకు ఐబీపీఎస్ నిర్వహించే ఆర్ఆర్బీ స్కేల్ 1 ఆఫీస్ అసిస్టెంట్ పరీక్షలు మాత్రం దేశీయంగా గుర్తింపు పొందిన భాషలన్నింటిలోనూ ప్రశ్నాపత్రం రూపొందిస్తారు. అందువల్ల తెలుగు రాష్ట్రాల విద్యార్థులు వీటిని తెలుగులో రాసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఇంగ్లీషు, హిందీ మరియు తెలుగు మాధ్యమాలు రాసుకునే అవకాశం ఉంది. తెలంగాణ వారికి వీటితో పాటు ఉర్దూలో రాసుకునే సౌకర్యం కూడా కల్పించారు. నోటిఫికేషన్ వివరాలు. ఆఫీస్ అసిస్టెంట్ మరియు స్కేల్ 1 ఆఫీసర్ సంబంధించి విద్యార్హతలు 28/6/2021 నాటికి ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుంది. అదేవిధంగా స్కేల్ 1 ఆఫీసర్ సంబంధించి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. వయసు 1/6/2021 నాటికి ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి 18 నుంచి 28 సంవత్సరములు జనరల్ అభ్యర్థులకు కేటాయించడం అనేది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అభ్యర్థులకు ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా స్కేల్ 1 ఆఫీసర్ సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల లోపు జనరల్ అభ్యర్థులకు ఉండవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అభ్యర్థులు ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ₹175, ఇతరులకు ₹850. దరఖాస్తుకు చివరి తేదీ 28/6/2021.
ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగు తేదీలు ఆగస్టు, మెయిన్స్ ఎగ్జామ్ జరుగు తేదీలు సెప్టెంబర్ మరియు అక్టోబర్లలో, ఇంటర్వ్యూస్ జరుగు తేదీలు అక్టోబర్ మరియు నవంబర్లలో. మరిన్ని వివరాలకు www.ibps.in అనే వెబ్సైట్ను బ్రౌజ్ చేయగలరు. ఇప్పుడు మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకుందాం. ఇతర బ్యాంక్ పరీక్షలతో పోలిస్తే పర్సనల్ స్థాయి తక్కువే. ప్రిలిమ్స్లో 2 విభాగాలు ఉన్నాయి. అయితే అభ్యర్థులు తమ ప్రిపరేషన్ ప్రిలిమ్స్, మెయిన్స్ 2 కలిపి ఉమ్మడిగా కొనసాగించవలసి ఉంటుంది. ఒకవేళ తొలిసారి పరీక్ష రాసే అభ్యర్థులైతే మొదటగా 20 నుంచి 25 రోజుల్లో అన్ని అంశాలు చదువుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ మార్క్స్ సాధించడానికి అనువైన అంశాలు ముందుగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన అంశాలు అధ్యయనం చేసుకోవాలి. అనంతరం మాదిరి ప్రశ్నపత్రాలు సాధన చేయవలసి ఉంటుంది. దీనివల్ల పరీక్షా విధానానికి అలవాటు పడడమే కాకుండా నిర్ణీత సమయంలో ఏ విభాగంలో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో తెలుస్తుంది. ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలు గుర్తించి సన్నద్ధతలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. తప్పులు జరుగుతున్న అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మాదిరి ప్రశ్నపత్రాలను విశ్లేషించుకుంటూ పరీక్షకు సిద్ధమైతే తక్కువ వ్యవధిలోనే అంశాలపై సమయ పాలనపై పట్టు సాధించవచ్చు. రోజు 12 గంటలకు తక్కువ కాకుండా సన్నద్ధతం కావాలి. మోడల్ పేపర్ రాసే సమయాన్ని మినహాయించి మిగిలిన సమయంలో 40% యాప్టిట్యూడ్కి, 30% రీజనింగ్కి, 20% ఇంగ్లీష్కి, 10% జనరల్ అవేర్నెస్కి కేటాయించుకోవాల్సి ఉంటుంది. అలాగే రోజు గంట సమయం ఆంగ్ల దినపత్రిక చదవడానికి వెచ్చించవలసి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆంగ్లంతో పాటు జనరల్ అవేర్నెస్ సన్నద్ధత ఉపయోగపడుతుంది. పరీక్ష సులువుగానే ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్ మార్కులు ఎక్కువగానే ఉంటాయనేది గమనించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. తొలి రోజు ఉండే ప్రేరణను పరీక్ష రాసే వరకు కొనసాగించవలసి ఉంటుంది. అలా ఆచరిస్తే విజయం సాధ్యమవుతుంది.